పొగాకు రైతులకైతే బ్యాడ్ న్యూస్ అండి. పొగాకు రైతులకు బ్యాడ్ న్యూస్ ఏంటా అని మీ అందరికి అనుమానం రావచ్చు. భారతదేశంలోనూ మరియు ప్రపంచవ్యాప్తంగా అత్యంత క్వాలిటీ ఉండే పొగాకును పండించడంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1గా ఒక 4 దశాబ్దాల నుంచి ఉందండి. ఆ తర్వాత వాణిజ్య పంటలు పత్తి, మిరప వచ్చిన తర్వాత పొగాకు పంట ఆంధ్ర రాష్ట్రంలో కొంత భాగం వేయకపోయినా ప్రకాశం జిల్లా రైతులు మాత్రం పొగాకుకి ఆ వాల్యూని ఇప్పటి వరకు నిలబెట్టుకుంటూ వచ్చారండి. ఆంధ్రప్రదేశ్ నుంచి 150 మిలియన్ కిలోల పొగాకు కొనుగోలు చేసేందుకు టొబాకో బోర్డు అనుమతి ఇచ్చింది. దాంతో పాటు మరికొన్ని ప్రైవేట్ సంస్థలు కూడా కొనుగోలుకు చొరవ చూపాయి. అయితే ఆంధ్రప్రదేశ్ లో 220 మిలియన్ కిలోల పంట ఉత్పత్తి జరిగిందండి. గత ఏడాది ఆశించిన దానికంటే ఎక్కువగా లాభాలు రావడంతో 5 ఎకరాలకి 6 ఎకరాలకి కూడా బ్యాడ్ని అనుమతున్న రైతులు విస్తీర్ణం ఇంకా ఎక్కువ చేసి పండించడం జరిగింది. గుంటూరు, వినుకొండ మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా రైతులు పొగాకు బోర్డు ఆర్డర్స్ ఇచ్చి మరీ ఎక్కువ పంటను విస్తీర్ణంలో సాగు చేయాలని చూశారు. మరి కొంతమంది అయితే ప్రకాశం జిల్లా రైతులు గుంటూరు జిల్లాలో భూముల్ని కౌలుకు తీసుకుని మరి పంట వేశారండి. అయితే కర్ణాటకలో కేజీ 360 రూపాయలకు కొనుగోలు చేసుకునే వ్యాపారస్తులు ఒంగోలులో యాక్షన్ స్టార్ట్ అయిన తర్వాత 260 రూపాయలకి మొదలుపెట్టారు. పొగాకు అయితే ఎవరు పడితే వాళ్ళు కొనుగోలు చేసి ఎక్కడ పడితే అక్కడ అమ్ముకునే ఆప్షన్ లేదు కాబట్టి దానికి సంబంధించినటువంటి కొద్ది మంది వ్యాపారస్తులే ఉంటారు. వాళ్ళంతా కుమ్మక్కై సిండికేట్ అయ్యారని బయట వార్తలు వింటా ఉన్నాం. కర్ణాటకలో పొగాకు కంటే ఆంధ్రప్రదేశ్ లో పొగాకే క్వాలిటీ ఎక్కువ. మరి అలాంటప్పుడు కర్ణాటక పొగాకు కంటే ఆంధ్రప్రదేశ్ లో పొగాకి ఒక 10 రూపాయలు ఎక్కువ ఉండాలి. కానీ కర్ణాటకలో 360 రూపాయలు ఉంటే ఆంధ్రప్రదేశ్ లో 280 రూపాయలకి కొనుగోలు చేయాలని చూస్తున్నారు. దీని మీద అయితే రైతులకి అనేక అనుమానాలు ఉన్నాయి. రైతు సోదరులు అయితే కంగారు పడి అమ్ముకోవాల్సిన అవసరం లేదని ఒకరినొకరు మాట్లాడుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ఇది 320 రూపాయల కన్నా పైకి పోయే అవకాశం ఉందంటున్నారు. ఇక జింబాబ్వే, బ్రెజిల్ దేశాల్లో కూడా ఈ సంవత్సరం అయితే పొగాకు ఉత్పత్తి పెద్దగా రాలేదని తెలుస్తా ఉంది. మన రాష్ట్రంలో పండిన పొగాకు కోసం ప్రపంచ దేశాలని ఎదురు చూస్తా ఉన్నాయి. ఇన్ని దేశాల్లో పొగాకు సాగు చేసినా కూడా మన రాష్ట్రంలో వచ్చినంత పొగాకు క్వాలిటీ రాదండి. 280 రూపాయలు కిలో అంటే చాలా లోయెస్ట్ ప్రైజ్ అని చెప్పుకోవాలి. కిలోకి అయితే ఇంకా ఒక 40-50 రూపాయల నుంచి 100 రూపాయల వరకు పెంచాల్సింది. రాబోయే రోజుల్లో రైతులు పెద్ద ఎత్తున పొగాకుని వేలం కేంద్రాలకు తీసుకొచ్చి ధరనైతే పతనం చేసుకోవద్దని 300 గాని 320 రూపాయలు గాని కనీస ధర అమ్ముకోవడానికి సిద్ధంగా ఉండండి అని చెప్పి, ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ఇంత ధర తక్కువ ఎందుకు ఉందని చెప్పేసి వేలం కేంద్రాల్లో అధికారుల్ని నిలదీయండి అని చెప్పి, కర్ణాటక లేకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు ధర తక్కువ ఉంది పొగాకు అని రైతులలో ప్రశ్న అయితే మొదలైందండి. అదే కాకుండా పొగాకు బేళ్లు కట్టే సమయంలో పొగాకులో పొగాకేతర పదార్థాలు అంటే వ్యర్థ పదార్థాలు, తూకానికి అనవసరమైనటువంటి పదార్థాలు అసలు ఉండవండి మన ఆంధ్రప్రదేశ్లో. పొగాకు బేల్లో పొగాకు కాకుండా ఏదైనా తుంట మొక్క వచ్చినా కూడా ఆ యొక్క కొనుగోలుదారుడు ఆ తుంట మొక్క చూపించి పొగాకులో పొగాకేతర తూకానికి ఎక్కువ వచ్చే పదార్థాలు ఉన్నాయని చెప్పి రేటు తగ్గించడానికి ఇంకా ప్రయత్నం చేస్తారు. పొగాకులో పొగాకు కాకుండా వేరే ఏమైనా ఉందా అని చూస్తారు. తూకం దగ్గర దుమ్ముందనడం కామను. దుమ్ము అయితే కనబడేది కాదు. తుప్పలు వచ్చాయంటాడు, పెంటికి వచ్చాయంటాడు, దారాలు వచ్చాయంటారు. అందువల్ల పొగాకు బేలు కట్టేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించండి అని చెప్పేసి రైతులే సలహాలు ఇచ్చుకుంటున్నారండి. ఏ చిన్న సబ్జెక్ట్ దొరికినా రేటు తగ్గిస్తామా అని చూస్తుంటారు కొనుగోలుదారులు. రాబోయే రోజుల్లో పొగాకు ధరలు కనీసం కేజీకి 320 నుంచి కనీసం 330 రూపాయల వరకన్నా డిమాండ్ చేయాలని రైతు సోదరులందరూ ముందుకు వెళ్లాలని ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. చూద్దాం మరి ఈ పొగాకు రేటుకి ప్రభుత్వం ఏ మేరకు మద్దతు తెలుపుతుందో, పొగాకు రైతులకు ఏ విధంగా ఆదుకుంటుందో చూద్దాం మరి.